కరెన్సీ నోట్ల కొరత కొనసాగుతోంది. పాత నోట్లు రద్దై 17 రోజులైనా ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్నారు బెజవాడ వాసులు. విజయవాడలో కరెన్సీ నోట్ల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. రద్దు ప్రభావం ఇంకా పేద ప్రజలపై చాలా తీవ్రంగానే ఉంది. ఇప్పటికి కూడా చూసుకుంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా దగ్గర 15 రోజులు అయినా సరే ఏటీఎంలు ఏవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఒకవైపు బ్యాంకుల్లో కూడా ఈ రోజు నుంచి 4,000 రూపాయలు ఏదైతే ఎక్స్చేంజ్ ఇచ్చారో అది కూడా ఈ రోజు నుంచి ఆపివేస్తున్నారు. దీంతో కేవలం ఏటీఎంలోనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏటీఎంలు అయితే పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు. మరోవైపు నిన్నటికి 500 రూపాయలు అయితే విజయవాడ చేరుకున్నాయి. కానీ అవి కూడా ఏటీఎంలు క్యాలిబ్రేషన్ సరిగా సరిపోకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి ఈ 500 నోట్లు కూడా రావట్లేదు. అన్న ఒకసారి చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతం ఈ చేంజ్ తోటి? ప్రజెంట్ పొద్దునే టిఫిన్ చేద్దామని చెప్పి 2,000 రూపాయల నోటు తీశానండి. ఇంతవరకు టిఫిన్ లేదు. చేంజ్ అడిగితే ఎవరడినా ఇవ్వట్లేదు. ఏం చేయమంటారు? 15 రూపాయలు వచ్చినాయి అంటున్నారు, రావట్లేదు. అవి ఎవరిని అడిగినా చేంజ్ లేదు. సామాన్య మానవుడు ఎలా బతకాలో కూడా అర్థం కావట్లేదు అసలు. ఎక్కడ కూడా ఈ 500 నోట్లు అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ ఏ ఏటీఎంలు కూడా సరిగా సాంకేతిక కారణాలతో తీసుకోవడం లేదు. 100 నోట్లు వస్తున్నప్పటికీ చాలా తక్కువ మొత్తంలోనే వస్తున్నాయి. సార్ చెప్పండి, గత 15 రోజుల నుంచి చిల్లర కానీ ఏటీఎంల పరిస్థితి కానీ ఎలా ఉంది? మీరు ఫ్యామిలీస్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరగబోతుంది? చాలా ఇబ్బందిగానే ఉంటుందండి. బ్యాంకులకు వెళ్ళినా, ఏటీఎంలకు వెళ్ళినా, ఈవెన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇస్తున్నారు పలానా దగ్గర మీరు యూటిలైజ్ చేసుకోండి అని. కానీ అది వాస్తవం కాదండి. ప్రాక్టికల్గా చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇదే పరిస్థితి ఇప్పుడు మరి 1వ తారీఖు వచ్చేస్తుంది, శాలరీలు వస్తాయి. అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటే ఎలా ఉండబోతుంది? అంటే మా కష్టాలు ఎలా ఉండబోతుంది? ఆ విషయంలో చాలా ఆందోళనగానే ఉందండి పబ్లిక్కి. మరి ఏదో ఒకటి ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంటేనే తప్ప ఈ విషయంలో చాలా ఇబ్బందులు ముందు ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుందని క్లియర్గా తెలుస్తుందండి. చెప్పండి, చాలా ఎన్ని ఏటీఎంలు తిరిగారు ఇప్పుడు వరకు? అమౌంట్ ఎక్కడ ఎలా వస్తుందా? ఒక చిల్లర ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడికి వచ్చినా 2,000 రూపాయలు ఇంకేమీ రావట్లేదు. పర్ డే వచ్చి 2,500 లిమిటెడ్ పెట్టాడు. 500 నోట్స్ లేవు, ఓన్లీ 2,000 తప్ప ఏమీ లేవు. మేము 2,000 తీసుకెళ్ళి ఎక్కడ మారుద్దామన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. 500 రూపీస్ ఇస్తే మిగతా 1,500 అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లం అది. అందుబాటులో తొందరగా 500 రూపీస్ నోట్స్ అందుబాటులో పెడితే చాలా ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటాం. మేము మార్కెట్లో 2,000 నోట్లు ఏమైనా తీసుకుంటున్నారా? అవి ఉన్న జాబ్లో కూడా వేస్టే. 2,000 కూడా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఇప్పుడు ఏదైనా 500 రూపీస్ 600 రూపీస్ పెట్టి కొన్న ఏదైనా తీసుకున్నాం అనుకోండి, మిగతా 14 చేంజ్ చేయాలి. వాళ్ళు 500 రూపీస్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం అంత ఇబ్బంది పడతాం. ఇప్పటి వరకు వచ్చిన ఏటీఎంలో కూడా కేవలం 2,000 నోట్లు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. అవి 100 నోట్లు చాలా తక్కువగా వస్తున్నాయి. మరో విచిత్ర పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 100 రూపాయల నోట్లు. ఈ 100 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఓల్డ్వి. అంటే 2005 కంటే ముందు 100 రూపాయల నోట్లు మనకి వీళ్ళు బ్యాంకుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ 100 రూపాయల నోట్ల వల్ల దీని మీద మనం చూస్తున్నాం ఈ పాత 100 రూపాయల నోటు మీద ఇక్కడ ఇయర్ లేదు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది వరకు ఈ ఫేక్ నోట్స్ అని చెప్పేసి చాలా షాపుల వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. ఇక్కడ మనం దీని మీద చూస్తున్నాం 2005, 2006 ఇలా నెంబర్స్ ఉన్నాయి. దీంతో ఈ రెండింటికి నోట్లకి డిఫరెన్స్ అయితే ఇక్కడ 100 ఉంటుంది, దీని మీద 100 లేదు. దాని ద్వారా ఇవన్నీ ఫేక్ నోట్స్ అని చెప్పి చాలా దుకాణాలు అయితే వీళ్ళు తీసుకోవట్లేదు. దీంతో ఒకవేళ చిల్లర వచ్చినా సరే ప్రజలంతా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. దీని ద్వారా ఎటువంటి ఈ 100 నోట్లు వచ్చినా సరే మేము ఏమీ కొనుక్కోలేకపోతున్నాము. కేవలం ఇవి ఓన్లీ చిత్తు కాగితాల్లాగా మారిపోతున్నాయి. ఈ 100 నోట్లు వచ్చినా మేము బయటకు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పేసి చాలామంది అయితే వాపోతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో బాలకృష్ణ, NTV, విజయవాడ.